తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మాఘమాసం వస్తోంది. మాఘమాసం యొక్క విశిష్టత ఒక్కసారి అయితే మనం కార్తీక మాసంలో మీరు కార్తీక పురాణం చెప్పారు. ప్రతిరోజు 30 రోజులు మనం ప్రతిరోజు ఒక్కొక్క కార్తీక పురాణంలోని ప్రతి విషయాన్ని కూడా ప్రేక్షకులందరికీ అందించారు. చాలా బాగా వెళ్ళిందనిపించింది నాకైతే ప్రేక్షకుల్లోకి. సో ఈసారి మాఘ పురాణాన్ని కూడా అలాగే అందించాలి మీరు. అలాగే తప్పకుండా. ఓకే, మాఘ మాసం యొక్క ప్రత్యేకత. మాఘమాసం కార్తీక మాసం లాగానే విశేషమైన ప్రత్యేకత కలిగి ఉంది. అయితే మనం కార్తీకానికి స్నానాలు ప్రత్యేకమని చెప్పుకుంటాం. అలాగే మాఘ స్నానం కూడా చాలా ప్రత్యేకమైంది. కార్తీకానికి మాఘానికి ఒక చిన్న తేడా ఏమిటంటే, కార్తీకంలో స్నానం అందరూ చేయలేరు, చలికాలం. మాఘ స్నానాన్ని నాటికి చలులు తగ్గిపోతాయి చాలా ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో కొంచెం కోస్తా జిల్లాల్లోనూ అక్కడ పొగమంచు ఉంటుంది. మన హైదరాబాద్ లాంటి చోట అయితే ఏమి లేదు, హాయిగా పిల్లలు కూడా చేసేయచ్చు. అయితే ఇప్పుడు కూడా ఈ మాసంలో కూడా వాపీకూప తటాకాదుల్లో స్నానం అంటే బావుల్లో, చెరువుల్లో, వాటిలలో స్నానం చేస్తే విశేషమైంది. నదీ స్నానం మరీ పవిత్రమైంది. అన్ని నదులలోనూ గంగా నది కలుస్తుందట. ఇప్పుడు ఈ కాలంలో మాఘంలో ప్రతి నది గంగా నదితో సమానం. దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే సూర్యోదయాత్ పూర్వము స్నానం చేయటం. ఆ సూర్యోదయాత్ పూర్వం అంటే ఇంట్లో చేసినా కూడా పనికొస్తుంది. కార్తీక పురాణంలో కార్తీక మాసంలో ఇంట్లో స్నానం పనికిరాదు, మరి తప్పదు కాబట్టి చేస్తాం. కానీ ఈ మాఘంలో ఇంట్లో స్నానం చేసినా కూడా విశేషమైన ఫలితమే లభిస్తుంది. మాఘము అంటే అఘము అంటే పాపం, మా అఘము అంటే పాపమును పోగొట్టుకున్నది, పాపాన్ని పోగొడుతుంది. ఈ నెలలో చేసే స్నానాలతోటి సమస్తమైన పాపాలు క్షయిస్తాయి, తగ్గిపోతాయి అని మనం తెలిసి తెలియక చేస్తాం. తెలిసి చేసిన పాపాలు పోతాయని చెప్పబడల. ఎక్కడ తెలియక మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనకు తెలియకే చీమల బారిపోతే మన కాలు అడ్డం వస్తుంది, చెయ్యి అడ్డం వస్తుంది, వాటి ఆహారానికి మనం అడ్డొస్తాము. దోమలు బాగా ఉన్నాయని దోమలు బయట పెట్టేస్తాము. ఇది అన్ని జీవులకి మరణాలకి కారణం అవుతూ ఉంటాం. మనం తప్పదు అంటే మన వేరే దారి కూడా లేదు. దోమలు కుడితే కుట్టిని శరీరాన్ని వదిలిపెట్టగలిగే మునుల తాలూకు ప్రజ్ఞ మానవులకు ఉండదు కదా. అవునండి, తప్పనిసరిగా చేసేస్తాం. కొన్ని ఎలుకలకి మందు పెడతాం, బొద్దింకలకి మందు కొడతాం, చీమలు మొదలైన వాటికి ఈగలు, దోమలు, వీటన్నిటికీ వాటి ఆహారాన్ని సంపాదించుకొని ఇవ్వకుండా అడ్డం పెడుతూ ఉంటాం. ఇవన్నీ మన అవసరార్థం చేసే పాపాలు. అలాంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఓకే, మనం తెలియకుండానే వేరెవరికో అపకారం చేస్తాం, మన దారిని మనం పని చేసుకుంటాం, అది ఎవరికో ఇబ్బంది అవుతుంది. అట్లా తెలియక చేసిన పాపాలు, తప్పనిసరి చేసిన తప్పులు, వాటి పాపక్షయం కోసం మాఘ స్నానాన్ని ఆచరించమంటారు. రమగారు, మనం కార్తీక మాసంలో విశేషంగా దానాలు చేయమని చెప్తూ ఉంటారు. తర్వాత ధనుర్మాసంలోనేమో గోదా కళ్యాణం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. మరి మాఘ మాసం యొక్క విశిష్టత ఏంటి? ఈ మాసంలో ప్రత్యేకించి ఏదైనా ఒక విధానాన్ని అవలంబించాలా? మాఘమాసంలో 3 విధానాలు ఉంటాయి. ఇప్పుడు కూడా దానం, నువ్వులు ఉప్పు దానం చేసుకోమని చెప్తారు. ఉప్పు దానం చేస్తే ఏవైనా తెలిసి తెలియని పాపాలు పోతాయి. ఏవైనా ప్రయత్న లోపం వల్ల పాడవుతుంటాయి కొన్ని పనులు, లేదా ఒక సమయం అంటే సరైన సమయం కాకుండా పని మొదలు పెడతాం. ఏదో మొదలు పెట్టేస్తుంటాం పని, ఆ పని అవ్వదు. మొదలుపెట్టిన రోజు వేళ విశేషం మంచిది కాదనుకుంటూ ఉంటాం. అలాంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే ఈ నెలలో చేసే ఉప్పు దానం చేస్తే అది పోతుందట. నువ్వులు దానం చేయాలని చెప్తారు, ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ మాఘమాసం అని చెప్తున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇది సూర్యారాధనకి ముఖ్యమైనది. మాఘంలో సూర్యుడు పదునెక్కుతాడు, సూర్యుడు పవర్ఫుల్గా అవుతాడు. దీనికి ముందే ఉంది, ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి? మనకి మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అయితే వెంటనే ఉన్న మాసం ఏంటి? పుష్యమాసం. పుష్యమాసంలో అన్ని కొన్ని చాలా పనులు చెయ్యం మనం, అది అసలు శూన్యమాసంగా చెప్తారు. అయితే ఇక్కడి నుంచి అన్ని పెళ్ళిళ్ళు, మాఘమాసం ఎప్పుడు వచ్చిందో అని పాటలు పాడుతుంటామా? మాఘమాసంలోనే పెళ్లి ముహూర్తాలు, శుభకార్యాలు మొదలవుతాయి. అన్ని గృహప్రవేశాలు అవి చేస్తారు, వివాహాది శుభకార్యాలు చేసుకుంటాము. మాఘము ఆరోగ్యప్రదాయిని అయిన మాసం, సూర్యారాధనకి ఎన్నదగిన మాసం. సూర్యుడిని ఆరాధించే వాళ్ళు ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు, అంటే ఆరోగ్యానికి సూర్యుడిని ఆరాధించాలి. ఇప్పుడు మనం కార్తీకంలో సూర్యోదయాత్ పూర్వం స్నానం చేస్తాం, కానీ సూర్యుడు కనపడ్డు, చలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు కనపడతాడు. ఈ కాలంలో ఈ కనపడే సూర్యుడిని ఆరాధిస్తే, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వాటి వల్ల ఆరోగ్యం పెంపొందుతుంది. మనం దానం చేస్తాం. మొదటిది మాఘ పురాణం వినటం.
ఇప్పుడు మాఘ పురాణం అంటే సూర్యుడికి సంబంధించిన పురాణ గాథ అయితే మనకు వినపడదు. ఇది మహారాజు అయినటువంటి దిలీపుడు, అంటే రఘు మహారాజు యొక్క ముందువాడు, రాముడి వంశంలో ముందు తరాల వాడు దిలీప మహారాజు. అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు. దిలీప మహారాజు చేసినటువంటి ఈ మాఘ స్నానము, మాఘ వ్రత ఫలితము, ఆ కథలు అందులో కనపడతాయి మాఘ పురాణంలో. కార్తీక పురాణం విన్నట్టుగానే రోజు ఒక పురాణ గాథ వింటాం. మాఘ పురాణాన్ని నిత్యం వినేందుకు మంచిది, వినటానికి మంచిది, వినేందుకు మనం అవకాశం కల్పించబోతున్నాం ఈ సంవత్సరం. అంటే కార్తీక పురాణం చేసినట్టుగానే మాఘ పురాణం రోజుకు ఒక అధ్యాయం చొప్పున 30 రోజులు 30 అధ్యాయాలు. ఉదయకాలం గనక పొద్దున్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి సూర్యుడు ఎదురుగుండా నిలబడి, ఇంకా ఏమీ చేయొద్దు మీరు. నేను దానం చేయలేనండి, మానేయండి, పోని చేయలేం, మన వల్ల కాదు, మానేయండి, స్నానం చేయండి. మనం చేయగలం. స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా నుంచు. సూర్యుడు మా ఇంటికి రాడండి అనడానికి వీల్లేదు, మాఘంలో వస్తాడు సూర్యుడు. మాఘంలో ఉదయాన్నే ఉదయించిన సూర్యబింబానికి ఎదురుగుండా నిలబడి ఒక చిన్న రాగి పాత్ర పెట్టుకోండి. దీనికి మంత్రము తంత్రము ఏమీ అక్కర్లేదు. కొంచెం మేడ మీద, కిటికీలలో, బాల్కనీలో, ఎక్కడైనా సూర్యుడు కనపడే చోట ఒక తులసి మొక్క పెట్టుకోండి. ఈ రాగి పాత్ర ఉందా, ఆ పాత్రను పట్టుకొని దాని నిండా నీళ్ళు పోసుకొని సూర్యుడికి దండం పెట్టుకోండి. ఆ సూర్యుడికి ఇస్తున్నట్టుగా పైకి ఒకసారి చూపించి ఈ తులసి చెట్టులో ఆ నీళ్ళు పోసేయండి. రాగి పాత్రతోటి. చెంబు లేదు, గ్లాస్ ఉంది, వాడుకోండి. పంచపాత్ర ఉంది, వాడుకోండి. ఎందుకు రమ్మగారు? రాగి అనే లోహము సూర్యుడికి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, సౌరశక్తి మనకి అనుసంధానం అవుతుందని చెప్తారు పెద్దవాళ్ళు, చెప్తారు. ఆ విధానాన్ని అవలంబిస్తే సరిపోతుంది. అంతకంటే అబ్బాయి మా ఇంట్లో రాగి పాత్ర లేదు, దండం పెట్టుకోండి. కనీసం సూర్యుడిని చూడండి పొద్దున్నే. ఏమీ చేయలేకపోతే ఒక స్నానం చేసి ఓ దండమే కదా. నువ్వు శ్లోకం చదవద్దు, ఏం చదవద్దు, నీకు వచ్చా ఆదిత్య హృదయం చదువుకో ధారాళంగా, మంచిది. సూర్యాష్టకం చదువుకోండి, చాలా మంచిది. సూర్యారాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీకు సూర్య నమస్కారాలే వచ్చు, చక్కగా చేసుకోండి. ఏవి రావు, ఒక్క దండం ప్రత్యక్ష నారాయణ మూర్తికి దండం పెట్టుకోండి. ఇంకేం చేయక్కర్లా. ఆయనకు దీపారాధన చేద్దామా, అదేదో చూపిద్దామా, ఇవేవో పెడదామా, ఏమీ లేదు. స్నానం చేయటం, దండం పెట్టడం. ఆరోగ్యం వస్తుందమ్మా ముందు, అది కదా ప్రధానమైంది. ఆరోగ్యం, బుద్ధి పిచ్చి పోకడలు పోకుండా రుజువుగా వస్తుంది ప్రవర్తన మనకి. ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఎవరెటు వెళ్ళిపోతున్నారో తెలియకుండా ఉంది సమాజం. బుద్ధికి రుజువైన ప్రవర్తన వస్తుంది. పొద్దుటి సూర్యకిరణాలు కళ్ళకి ముఖం మీద పడితే బుద్ధికి సరి అయిన నిలకడ, సత్ప్రవర్తన అవలంబిస్తాం. ఆరోగ్యం దానంతటది బాగుపడుతుంది. ఇబ్బంది లేని కాలం ఇది. పొద్దున్న చేయటం మంచిది. సూర్యోదయంతో సూర్యుడికి ముందే స్నానం చేసి కనుక 6 లోపల స్నానం చేసి 6 అయ్యేసరికి మేడ మీద 10 నిమిషాలు స్పెండ్ చేయగలరా, మహత్తరంగా స్పెండ్ చేయండి. వాకింగ్ చేస్తారా, బ్రహ్మాండంగా చేసుకోండి. ఆరోగ్యం వస్తుంది. మాఘ పురాణం ఖచ్చితంగా రోజుకొక అధ్యాయం వెలువడుతుంది. ఏదో ఒక సమయంలో పొద్దున్నే వినగలిగారా, బ్రహ్మాండంగా ఉంటుంది. వినలేకపోయారా, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో ఒకప్పుడు వినండి. మొన్న ఒక ఆవిడ చెప్పారు నాకు, పెద్ద ఆవిడ, చాలా ఒక మామగారు, పొద్దున్నే లేవడు పాపం, వాడు తెల్లారుజామున 3 దాకా ఆఫీస్లో ఉంటాడమ్మా, పిల్లాడు పొద్దున్నే లేస్తాడు, సాయంకాలం సూర్యుడికి దండం పెట్టుకోమని చెప్పు అని చెప్పారు. సాయంత్రం అయిందండి, సూర్యబింబం ఎంత అందంగా ఉంటాడు. రవి వెనక్కి వెళ్తున్న సూర్యుడు, అస్తమించే సూర్యుడు, కనీసం ఉదయ సంధ్య కాబట్టి సాయం సంధ్యా సమయంలో దండం పెట్టుకోమను. నిజంగా భలే ఉంటాడు రమ్మగారు. చాలా వెళ్ళిపోయేలా పట్టేసుకుందాం, హక్ చేసేసుకుందాం అనిపిస్తుంది. అలాంటి సూర్యుడినైనా చూసి దండం పెట్టుకోండి. సూర్యకాంతికి గురవ్వండి. అతి పొద్దున సాయంత్రం అయితే బాగుంటుంది. మిట్ట మధ్యాహ్నాలు అవి కూడా కొన్ని గంటలు మంచివేనట. ఈ డి విటమిన్ రావడానికి మొన్న ఎవరో చెప్పారు 11 నుంచి 12 దాకా ఏదో సమయం. అవునట, ఆ టైం అట. మన వాళ్ళు అట్లా చెప్పలేదు. మనం ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చే కిరణాలు మంచివి అనుకుంటాం. మనకి పాతకాలం ఈ ఆయుర్వేద వైద్యులు వాళ్ళంతా కూడా అదే చెప్తారు, ఉదయ సూర్యుడే మంచివాడని. నేనే ఒక డాక్టర్ తో మాట్లాడితేనే విన్నారేమో బోస్, ఆయన కూడా ఇదే చెప్పారు. ఆఫ్టర్నూన్ వచ్చే కిరణాలే మనకి డి విటమిన్ ఇస్తాయట. డి విటమిన్ కాకపోతే ఇంకో విటమిన్ ఇస్తే ముందు మన బతుక్కి ఒక నియమాన్ని ఇస్తాడమ్మా సూర్యుడు. కనీసం నియమం ఇస్తాడు కదా, నువ్వు పొద్దున్నే రావాలి, ఈ టైంకి వచ్చేస్తాడు. నువ్వు లేవకపో, నీ ఆఫీస్ కానీ నీ ఉద్యోగం ఎలాగో వచ్చినాయి, ఆయన వచ్చే టైంకి వస్తాడు, వెళ్ళే టైంకి వెళ్ళిపోతాడు. అందులో ఏ మార్పు లేదు. ఆయన చూసి అది నేర్చుకోవాలి కదా మనం. ఆరోగ్యానికి మాఘమాసం మంచిది. దానం చేయగలిగితే విశేషంగా దానం చేసుకోవచ్చు. నువ్వులు అవి ఇవ్వచ్చు. స్నానం చేయటం. తర్వాత ఏమో దీంట్లో ఇంకొక నియమం ఉంది, చెప్తాం. ఇప్పుడు ఈ మాఘమాసంలోనే మనకి శ్రీపంచమి, రథసప్తమి, ఈ 2 మంచి విశేషమైన దినాలు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్దాం.
తర్వాత భీష్మ ఏకాదశి, భీష్ముడు నిధనం చెందిందంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ప్రాణాలు విడుస్తానని ప్రాణం బిగబట్టుకుని ఉన్నాడు ఆయన. ఏకాదశి నాడు ప్రాణత్యాగం చేశాడని చెప్తారు. భీష్మ ఏకాదశిని చేసుకుంటాం, ఆ పూట భీష్ముడికి దండం పెట్టుకుంటాం. ఇది పక్కన పెడితే ఆదివారాలు వస్తాయి. మాఘ ఆదివారాలు విశేషమైన సేవ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఆదివారం నాడట రవి దినంలో, అంటే ఏ రోజైతే సూర్యుడికి సంబంధించిన రోజు ఆ రోజున స్త్రీ తైల మధుమాంసాన్ని వర్జయేత్ అని చెప్తారు. అంటే బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి, తైలం నూనె మానేయాలి ఆదివారాలు. మధువు మాంసము వీటిని మానేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. సూర్యుడికి ఇష్టమైన పని. బాగుంది కదా. ఆ రోజు మనం అన్ని ఆచరించదగినవే, ఈజీయే కదా. మీరు సండేనే మేము వెజిటేరియన్స్ కాదండి, ఆదివారమే మేము తింటామంటే దేవుడి కోసం, మీ ఆరోగ్యం కోసం ఒకరోజు మానేయండి. 4 ఆదివారాలు మానేయలేకపోతే ఓ ఆదివారమైనా మానేయగలరు కదా. ఒక ఆదివారమైనా నెక్స్ట్ రోజుకి ఇంకా వీక్ లో ఏదో ఒక రోజుకి షిఫ్ట్ చేసుకోవటమే, ఉండలేకపోతే. మీ ఓపిక, మీ ఇది వరకట్లాగా ఆదివారం ఒక రోజే తినేవాళ్ళు లేరు ఇప్పుడు. వారం అంతా తినేస్తూనే ఉంటారు. మానేసే రోజు ఏదో ఒక రోజు ఉంటుంది, ఏ శనివారం నాడో మానుతారు. ఆ నియమం కూడా లేని బంగారు కొండలు ఇంకా కొన్ని ఉంటాయి, వెండి కొండలు, చెప్పలేకపోతాం వాళ్ళ సంగతి. మనం మహేష్ చాలా తీవ్రంగా చూస్తున్నాడు, ఆదివారం మానేయాలా అని చూస్తున్నాడు. నూనె మానేయండి, నేతితో వంట చేసుకోవాలి. నెయ్యితో తిరగమాత పెట్టుకునేవి ఏవో పప్పు, ముద్దపప్పులు లాంటివి చేసుకుంటామా, నెయ్యి, చిక్కుడుకాయ కూర లాంటివి చేస్తాము, నేతితోటి చేసుకోవటం. నూనె తక్కువగా వాడే విధపు వంటలు చేసుకుంటే ఆదివారం నాడు ఆయిల్ మానేయటం ఆరోగ్యానికి మంచిదే కదా. మధువు మాంసము, మధు అంటే ఏదైనా తాగే ఆల్కహాల్ అవి తీసుకునే అలవాటు ఉంటే సండే మానేయాలి. స్త్రీలకు అలవాట్లు ఉండే అవకాశం ముందుగానే కొంచెం తక్కువ ఉంది కదా, ఎలాగైనా కొంచెం పర్వాలా, మరీ అంత ఫార్వర్డ్గా లేము మనం, కొద్దిగా ఇబ్బంది అంతే. ఆ కాస్త ఇబ్బంది ఈ ఆదివారాలు తొలగించుకోండి, ఆరోగ్యం మీకు చేత చిక్కుతుంది, మంచిది. పిల్లలకి పెట్టద్దు కనీసం. చివరి రోజున ప్రత్యేకించి ఏమైనా నియమాలు ఉన్నాయా రమ్మగారు? ఏం చెయ్యము. ఇందులోనే మనకి పౌర్ణమి ఉంది కదా, మాఘ పౌర్ణిమ. మాఘ పౌర్ణమిని మహామాఘి అంటారు. ఆ రోజు సముద్ర స్నానానికి మంచిది. సముద్ర స్నానాలు, నది స్నానం, ఈ నెలంతా మీకు ఏ రోజు కుదిరినా నదీ స్నానం కానీ, ఎక్కడైనా చెరువులో కానీ నూతి నీళ్లతోటి కానీ స్నానం చేసే అవకాశం వస్తే అవన్నీ కూడా మనకి పాపాన్ని పోగొడతాయని, ఆరోగ్యాన్ని చేజిక్కిస్తాయని చెప్తారు. కుదిరితే చేయటం. సముద్ర స్నానానికి ఇప్పుడు వెళ్ళగలిగే అవకాశం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం చేయడం. మాఘ స్నానాలు ప్రత్యేకమైన, నెలలో ఏ రోజైనా సముద్ర స్నానం చేయొచ్చు. పౌర్ణమి, మహామాఘి ఆ రోజున తప్పకుండా సముద్ర స్నానం చెప్తారు, అవకాశం ఉంటే. అవకాశం ఉన్న వాళ్ళు వీటిలలో ఏదైనా చేసుకోవచ్చు. మనకి ఈ నియమాలన్నీ, ఇవన్నీ నిన్ను భగవంతుడికి చేర్చే మార్గాలు కాదు, నీకు ఆరోగ్యాన్ని చేకూర్చే మార్గాలు, నిన్ను 10 కాలాల పేట చల్లగా భూమి మీద బతికించే మార్గాలు, బుద్ధిని సక్రమంగా నడిపించే మార్గాలు. నియమం పెట్టుకుంటాం మనం, ఒక నియమం ప్రకారం. జీవితానికి నియమం లేకపోతే ఇంకేమీ లేనట్టే. అది పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటుంటాం. నియమమే, ఇంకేముంది. ఈ నెలలో నేను ఇలా ఉండాలి, ఈ నెలలో నేను పర్వాలేదు కొంచెం నేను అటు ఇటుగా ఉండొచ్చు, మళ్ళీ ప్రత్యేకమైన నెల వచ్చినప్పుడు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందంటే మనకి బుద్ధి అటు ఇటు పోకుండా ఉంటుంది, ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుంది. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, మన ఆరోగ్యం సక్రమంగా ఉండటానికి మన పెద్దలు దీన్ని ఒక ఆధ్యాత్మిక అంశంతో మేళవించి చెప్పారు మనకి. అంతే, మనం పాటిస్తాం కాబట్టి, భగవంతుని నమ్ముతాం కాబట్టి. అదే ఇప్పుడు నువ్వు పాటించడానికి వీలుగా చేయకపోతే పాపం వస్తుంది లాంటివి చెప్పబడ్డాయి. ఏ పాపాలు మూట కట్టుకుంటామో చెప్తారు. పుణ్యం మూట కట్టుకోవడం, పుణ్యం నువ్వు మూట కట్టుకుంటావా లేదా అనేది నువ్వు చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. పుణ్యం వద్దమ్మా, మనకి ఆరోగ్యం కావాలి కదా ప్రధానమైంది. అవి ఒకటి చాలు, దానికోసం ప్లాన్ చేసుకోండి. మాఘమాసాన్ని సక్సెస్ఫుల్గా నెల రోజులు మాఘ పురాణాన్ని మీకు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, రోజు మాఘ పురాణం వినండి. స్నానం చేయగలిగితే సూర్యోదయాన్ని పాటించడానికి ట్రై చేయండి. స్నానం చేసేసేయండి, చక్కగా చేసేసి పొద్దున్నే సూర్యుడికి దండం పెట్టుకోండి. ఏ పూజ చేయాలి, ఏం పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, అంత పెద్ద కంగారు ఏం లేదు. దండం పెట్టుకుంటే చాలు. పూజ చేసుకోగలిగే వాళ్ళు చేసుకుంటారు, చేసుకోలేని వాళ్ళకి ఏం పర్వాలేదమ్మా, ఏం కంగారు ఏం లేదు, ఇలా చెయ్యొచ్చు. అయితే రథసప్తమి, శ్రీ పంచమి ప్రత్యేకంగా చేసుకుని అవి మనం ఇంకొక మాట్లాడలో మాట్లాడడం గురించి. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.